హాయ్ హలో అస్సలం వాలేకుమ్ నమస్తే ఫ్రెండ్స్. ఈరోజు నేను ఇఫ్తార్లో సేమియా కస్టర్డ్ చేస్తున్నాను. సో ఫస్ట్ నేను స్టవ్ మీద బౌల్ పెట్టి 4 కప్స్ మిల్క్ వేశాను. లో ఫ్లేమ్లో పెట్టి ఇప్పుడు దీన్ని బాగా మరిగిస్తున్నాను. ఇప్పుడు ఇది మరిగేలోపు నేను 1/2 కప్ సేమియా తీసుకుంటున్నాను. ఇక్కడ చూడండి, 1/2 కప్ సేమియా. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి ఇందులో నేను నెయ్యి వేసి 1 టీ స్పూన్ నెయ్యి వేసి అలాగే డ్రై ఫ్రూట్స్ బాదం కాజు వేసి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేస్తున్నాను. అలాగే ఇందులో సేమియా కూడా వేసి ఫ్రై చేస్తున్నాను. బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేస్తున్నాను. ఇప్పుడు ఇది బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత నేను స్టవ్ ఆఫ్ చేసి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేస్తున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, పాలు పొంగుతున్నాయి. పాలు పొంగిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టి ముందుగా ఫ్రై చేసుకున్న సేమియా ఇందులో వేస్తున్నాను. వేసి బాగా కలుపుకోవాలి. సేమియా 70% కుక్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. 10 మినిట్స్ తర్వాత 1/2 కప్ షుగర్ యాడ్ చేస్తున్నాను. చేసి బాగా కలుపుకోవాలి. ఇది కలుపుకున్న తర్వాత నేను ఒక బౌల్లో పాలు తీసుకొని అందులో 2 స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ యాడ్ చేసి బాగా కలుపుకోవాలి దీనికి. ఇప్పుడు మనం సేమియాని బాగా ఇలా కలుపుతూ ఉండాలి. లో ఫ్లేమ్లో పెట్టి 70% కుక్ అయ్యేంత వరకు ఇలానే కలుపుతూ ఉండాలి. ఇప్పుడు ఇది బాగా కుక్ అయిపోయింది. 70% సేమియా బాగా ఉడికిపోయింది. ఇప్పుడు నేను ఇందులో ముందుగా బౌల్లో తీసి పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసి బాగా కలుపుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టి ఒక 10 to 15 మినిట్స్ బాగా ఉడికించుకోవాలి దీనికి. ఇది బాగా గట్టిపడేంత వరకు మనం ఇలా కలుపుతూ ఉండాలి. ఇప్పుడు ఇది బాగా ఉడుకుతుంది. మీడియం ఫ్లేమ్లో పెట్టి నేను దీన్ని బాగా ఉడికించాను. ఇక్కడ చూడండి, ఇది బాగా థిక్ అయిపోయింది. ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసి కొద్దిగా చల్లారేంత వరకు బయటనే పెట్టి కొద్దిగా చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో 2 అవర్స్ పెట్టాను. 2 అవర్స్ తర్వాత నేను బయటకు తీసాను. చూడండి ఎంత థిక్ అయిపోయిందో. ఇప్పుడు నేను ఇందులో ఫ్రూట్స్ యాడ్ చేస్తున్నాను. యాపిల్, బనానా, అలాగే దానిమ్మ, ఇంకా మీరు ఏమైనా ఫ్రూట్స్ కావాలంటే ఇందులో యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇది రెడీ అయిపోయింది. నేను దీన్ని సర్వ్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, మీకు గనక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, కమెంట్, సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి ఫ్రెండ్స్. ఇది బాగా కూల్ ఉన్నప్పుడు తింటే టేస్ట్ సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్.